4 ఇయర్స్ బీటెక్ చేసి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ వచ్చినా కూడా ఈ స్కిల్స్ అన్ని నీకు ఉంటేనే నువ్వు ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. నేను ఇవన్నీ నేనే చెప్పడం లేదు. చాలా మంది ఇప్పుడైతే ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఇంటర్వ్యూస్ కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళని అడిగి నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ BK16. సో టుడే వీడియోలో మనం బీటెక్ ఫైనల్ ఇయర్ కి వెళ్ళినప్పుడు మనకి ఏం స్కిల్స్ ఉంటే జాబ్ వస్తుంది అనేది చెప్తాను. అలానే మనం ఫస్ట్ ఇయర్ లో ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఫోర్త్ ఇయర్ లో జాబ్ రావాలంటే మనం ఫస్ట్ ఇయర్ లో ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, సెకండ్ ఇయర్ లో ఏం స్కిల్స్ నేర్చుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా మీకు చెప్తాను. సో నేను ఇవన్నీ ఎలా తెలుసుకున్నానంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ అన్న వాళ్ళ దగ్గరికి అయితే నేను వెళ్ళి అడిగాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ స్కిల్స్ ఉంటే నీకు జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పారు. సో అలానే అవుట్ సైడ్ కొంతమంది అన్న వాళ్ళు తెలిసింటే వాళ్ళని అయితే అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు ఈ స్కిల్స్ కొన్ని స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్ నీకుంటే జాబ్ వస్తుంది అని కూడా చెప్పారు. ఆ స్కిల్స్ అన్ని మీకు ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. ఆ 50 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి guys. సో ఇప్పుడు మనం ప్రజెంట్ చూద్దాం. ఇప్పుడు సో ఫస్ట్ ఇయర్లో ఏం నేర్చుకోవాలి, సెకండ్ ఇయర్లో ఏం నేర్చుకోవాలన్నా నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఏమంటే, ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మనకి ఏం స్కిల్స్ రావాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇంటర్వ్యూకి ఏ కంపెనీలో కూడా నువ్వు అటెండ్ అయితే నీకు 3 రౌండ్స్ ఆర్ 4 రౌండ్స్ ఆర్ 5 రౌండ్స్ అనేది ఒక 5 రౌండ్స్ అని పెడతారు. సో ఆ 5 రౌండ్స్ లో నీకు ఏమేం స్కిల్స్ అంటే, ఫస్ట్ రౌండ్ లో ఏం స్కిల్స్ ఉండాలి, సెకండ్ రౌండ్ లో ఏం స్కిల్స్ ఉండాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో 70% ఆఫ్ కంపెనీస్ లో ఒక 3 రౌండ్స్ అయితే ఉంటాయి. ఆ 3 రౌండ్స్ ఏంటంటే, ఫస్ట్ రౌండ్ వచ్చి యాప్టిట్యూడ్ రీజనింగ్ టెస్ట్. ఆ యాప్టిట్యూడ్ రీజనింగ్ టెస్ట్ నువ్వు క్వాలిఫై అయితేనే సెకండ్ రౌండ్స్ కి ఎలిజిబుల్ ఉంటుంది. సో సెకండ్ రౌండ్ లో జామ్ సెక్షన్ ఆర్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది రావాలి. అది ఒకటి సెకండ్. నెక్స్ట్ థర్డ్ వచ్చి టెక్నికల్ స్కిల్స్ అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి రావాలి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎవరికైనా మీకు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలనుకుంటే, నేను మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో నేను నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఒక మెథడ్ కి 10 క్వశ్చన్స్ ఆర్ 15 క్వశ్చన్స్ డైలీ 1 క్వశ్చన్ అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, అలాగే యూట్యూబ్ లో కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను. సో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఎవరైనా ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసుకోండి. సో యాప్టిట్యూడ్ రీజనింగ్ అయితే అలా చేయాలి. ఆ యాప్టిట్యూడ్ రీజనింగ్ లో ఏం టెస్ట్ ఉంటాయి మొత్తం నేను మీకు క్లారిటీగా చెప్తాను. టెస్ట్ ఏ మెథడ్స్ ఈజీగా ఉంటాయి, ఏ మెథడ్స్ లో మనం హై స్కోర్ చేయొచ్చు అనేది కూడా నెక్స్ట్ వీడియోస్ లో నేను చెప్తాను. యాప్టిట్యూడ్ రౌండ్ అదొకటి. నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా అంటే, ఇప్పుడు నాకు ఒక ఐడియా కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ ని నేను వాళ్ళకి డీటెయిల్ గా చెప్పాలంటే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే నేను క్లారిటీగా చెప్తాను, లేకపోతే చెప్పలేను. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే 2 పర్సన్స్ కి కమ్యూనికేషన్స్ మనం పర్ఫెక్ట్ గా చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ కి తెలుగు బాగా వచ్చి, సెకండ్ పర్సన్ కి ఇంగ్లీష్ బాగా వచ్చి, ఫస్ట్ పర్సన్ కి ఇంగ్లీష్ రాకుంటే సెకండ్ పర్సన్ కి తెలుగు రాకుంటే అప్పుడు కమ్యూనికేషన్స్ కి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంటుంది. అలాంటి టైంలో మనకి ఇప్పుడు వరల్డ్ వైడ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అది ఫస్ట్ ఇయర్ లో చూసుకోండి. ఫస్ట్ ఇయర్ లో స్కిల్స్ నేర్చుకోవాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ని మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచి మనం ప్రాక్టీస్ చేస్తుంటే డైలీ 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ మనం కమ్యూనికేషన్ చేస్తూ ఉంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంటాయి. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. నాకు ఇలా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేక ఫస్ట్ ఇయర్ లో నేను టైం వేస్ట్ చేశాను. సో ఇవన్నీ మీరు టైం వేస్ట్ చేయకండి. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సెకండ్ రౌండ్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్ అయినా ఉంటుంది, లేకపోతే జామ్ సెక్షన్ అయితే ఉంటుంది. సో ఇవి సెకండ్ రౌండ్. నెక్స్ట్ థర్డ్ రౌండ్ టెక్నికల్ రౌండ్. ఈ టెక్నికల్ రౌండ్ చాలా మంది స్టూడెంట్స్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. మనకి ఏ సాఫ్ట్వేర్ జాబ్ లోకి వెళ్ళాలన్నా, మార్కెట్ లోకి అంటే ఏ ఐటీ కంపెనీలో మనకి జాబ్ రావాలన్నా ఈ టెక్నికల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ మనకి జాబ్ చేసేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ మనకు ఓన్లీ అప్పటికప్పుడు మనం ఎలిజిబుల్ అయ్యేదానికి, నెక్స్ట్ రౌండ్ ఎలిజిబుల్ అయ్యేదానికి మనకి యాప్టిట్యూడ్ రౌండ్ అవసరం. ఈ టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా. సో ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్ ఏంటంటే, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, ఇప్పుడు చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైథాన్ ఉంది, నెక్స్ట్ జావా ఉంది, C++ ఉంది, సి ఉంది, ఇలా చాలా అయితే ఉన్నాయి. సో ఇలాంటి వాటిల్లో మనం ఏదైనా ఒకటి చూస్ చేసుకోగలం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి, చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ స్కిల్ మనం ఎందుకు నేర్చుకోవాలి అనేది చాలా మంది స్టూడెంట్స్కి అయితే ఒక డౌట్ ఉంటుంది. సో ఇది ఎందుకు నేర్చుకోవాలంటే, ఇప్పుడు
మనం కమ్యూనికేషన్స్ అనేది ఫస్ట్ పర్సన్ కి, నేను అప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ కి తెలుగు లాంగ్వేజ్ చాలా బాగొచ్చు, సెకండ్ పర్సన్ కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా బాగొచ్చు. సో ఫస్ట్ పర్సన్ కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు, సెకండ్ పర్సన్ కి తెలుగు లాంగ్వేజ్ రాదు. సో వీళ్ళిద్దరు కమ్యూనికేట్ అవ్వాలంటే చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. సో అలానే ఈ టెక్నికల్ రౌండ్ లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది, ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉంటుంది, ఆ కంప్యూటర్ లాంగ్వేజ్ మనకి రావాలంటే మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో కంప్యూటర్ లాంగ్వేజ్ మనం అండర్స్టాండ్ చేసుకొని దానికి సరిపోయేటట్టు మనం ఒక కోడ్ రాయాల్సి ఉంటుంది. ఆ కోడ్ ని ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉంటాయి. చాలా టైప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి. పైథాన్, సి, జావా, C++, ఇలా చాలా లాంగ్వేజ్ అయితే ఉన్నాయి. సో ఇలా ఇన్ని లాంగ్వేజెస్ లో మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ ఎంచుకోవాలి, బెస్ట్ చాయిస్ చూసుకొని అసలు మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, మనం ఏం నేర్చుకోగలం ఈజీగా అనేది ఒక చూస్ చేసుకోండి ఒక లాంగ్వేజ్. సో ఇది సెకండ్ ఇయర్ లో చూసుకోండి. పైథాన్, జావా, C++, ఈ 4 ఏదైనా ఒక లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకోవాలి. అవి ఎందుకు చూస్ చేసుకోవాలి? మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ ద్వారా మనం ప్రోగ్రామ్ అనేది ఎంటర్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు హ్యూమన్ టు హ్యూమన్ కమ్యూనికేట్ అవ్వడానికి తెలుగు లాంగ్వేజ్, తమిళ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. బట్ కంప్యూటర్ లాంగ్వేజ్ మనకి రావాలనుకుంటే అవి ఎలా అంటే బైట్ కోడ్స్ ద్వారా మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మనం లో లెవెల్ లాంగ్వేజ్ కి ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో చాలా మంది స్టూడెంట్స్ కి అయితే అది కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంటుంది, బట్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. సో అలా అయితే మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవి అయితే సరిపోతాయా, ఒక జాబ్ రావడానికి ఇవైతే సరిపోతాయా అనేది ఇంకా చాలా మంది స్టూడెంట్స్ కి అయితే డౌట్ రావచ్చు. సో ఇవి కూడా సరిపోవు, నీకు పర్ఫెక్ట్ జాబ్ రావాలి అనుకుంటే ఇవి కూడా సరిపోవు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. డిఎస్సి ఉంది, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ ఉంది. ఇంకా ఏమైనా నేర్చుకోవాలన్నా, వెబ్సైట్ డిజైన్ నేర్చుకోవాలన్నా సిఎస్ఎస్ ఉంది, HTML ఉంది, చాలా ఉన్నాయి. బట్ నీ రోల్ ఏంటి? నువ్వు ఒక పర్ఫెక్ట్ రోల్ ఎంచుకోండి. ఆ పర్ఫెక్ట్ రోల్ ఎంచుకొని దానికి సరిపోయే స్కిల్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గైడెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్వరూప్ అన్న ఉన్నాడు. యూట్యూబ్ లో స్వరూప్ అన్న పైథాన్ గురించి చాలా డీటెయిల్ గా చెప్పాడు. స్వరూప్ అన్నని ఒకసారి వెళ్ళి గైడెన్స్ చూడండి. ఆ అన్న గైడెన్స్ ఇచ్చేదాన్ని బట్టి మీరు ఒకసారి చూడండి. స్వరూప్ అన్న చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా చెప్తుంటాడు పైథాన్ లాంగ్వేజ్ ని. ఒకసారి స్వరూప్ అన్న ఛానల్ ని చూడండి. స్వరూప్ VITB అని ఉంటుంది స్వరూప్ యూట్యూబ్ లో, అది ఒకసారి వెళ్ళి చూడండి. పైథాన్ లాంగ్వేజ్ చాలా క్లియర్ గా చెప్పాడు స్వరూప్ అన్న. సో పైథాన్ లాంగ్వేజ్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్వరూప్ అన్నని ఫాలో అవ్వండి. స్వరూప్ అన్న మీకు చెప్తాడు పైథాన్, అలాగే పైథాన్ విత్ DSA అలా చెప్తుంటాడు. ఒకసారి చూడండి. అన్న ఛానల్ చూస్తే మీకు చాలా మంది స్టూడెంట్స్ కి తెలిసి ఉంటుంది. బట్ ఎవరైనా ఇంకా చూడకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. సో నెక్స్ట్ స్వరూప్ అన్న అయిపోతే నెక్స్ట్ పైథాన్ లైఫ్ అనేది ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ కూడా చూడండి. ఇలా అయితే చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. ఇది మెయిన్ గైస్. ఈ 3 roles అయితే ఉంటాయి. మనం ఫస్ట్ ఇయర్ లో ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లస్ ఫాస్ట్ టైపింగ్ నేర్చుకోవాలి. మనకి ఇప్పుడు ల్యాబ్స్ అనేవి చాలా మంది ఫస్ట్ ఇయర్ లో మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఈసీ డిపార్ట్మెంట్ కైనా ఏ డిపార్ట్మెంట్ కైనా ఫస్ట్ ఇయర్ లో కామన్ సబ్జెక్ట్స్ కాబట్టి, కామన్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనకి ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ ల్యాబ్ కి వెళ్ళినప్పుడు టైపింగ్ అనేది ఫాస్ట్ గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ 2 స్కిల్స్ అనేది మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకోవాలి. సెకండ్ ఇయర్ లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం ఈ 2 years లో నేర్చుకుంటే మనకు ఫైనల్ ఇయర్ వెళ్ళినప్పుడు ఈ 3 skills ని మనం ఒక్కసారి రివిజన్ చేసినా కూడా మనకి సరిపోతుంది. యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది మనం ప్రతిరోజు డైలీ ఒక మెథడ్ తీసుకుని ఆ మెథడ్ లో ఏం క్వశ్చన్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. ఇది గైస్ మెయిన్. ఇవన్నీ చేస్తేనే మనకి ఫైనల్ ఇయర్ లో ప్లేస్మెంట్ వస్తుంది. ఇది గైస్ చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ అనుకుంటుంటారు 4 years బీటెక్ చేసేస్తే జాబ్ వచ్చేస్తుంది అనుకుంటుంటారు. 4 years బీటెక్ చేసేస్తారు, నెక్స్ట్ జాబ్ వచ్చేస్తుంది అనుకుంటుంటారు. సో కానీ 4 years బీటెక్ చేసి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ వచ్చినా కూడా ఈ స్కిల్స్ అన్ని నీకు ఉంటేనే నువ్వు ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. సో మనం స్టడీస్ కంటిన్యూ చేస్తూనే ఈ స్కిల్స్ అనేవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. స్టడీస్ ఎంత ఇంపార్టెంటో ఈ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 skills చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఒక 50%, 60% ఇప్పుడు నేర్చుకున్నా కూడా నెక్స్ట్ ఆఫ్టర్ బీటెక్ ఒక 3 months or 6 months మనము ట్రైనింగ్ తీసుకున్నప్పుడు కవర్ చేయొచ్చు. అక్కడ కొంచెం 30%, 40% అనేది అప్పుడు కవర్ చేయొచ్చు. సో ఇప్పటి నుంచే మనం ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ ఇయర్ లో జాబ్ రావడానికి కొంచెం చాలా బెస్ట్ పర్సెంటేజ్ ఉంది.
సో నేను ఇవన్నీ నేనే చెప్పడం లేదు. చాలా మంది ఇప్పుడైతే ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఇంటర్వ్యూస్ కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళని అడిగి నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను. సో గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి అవసరం కాబట్టి, ఇది మన బాధ్యత కాబట్టి, మనకి జాబ్ రావాలి కాబట్టి మనం వెళ్ళి గైడెన్స్ ని వెతుక్కోవాలి. గైడెన్సే వచ్చి నిన్ను వెతుక్కోరు. నీకు జాబ్ కావాలి, గైడెన్స్ వచ్చి నీకు చెప్పడు. గైడెన్స్ అలా ఏముంటారో మనకు అవసరం కాబట్టి మనమే ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళైనా, ఇప్పుడు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతున్న వాళ్ళైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు ఏం స్కిల్స్ ఉండాలి, అలానే ఏం స్కిల్స్ ఉంటే జాబ్ వస్తుంది, ప్రజెంట్ మార్కెట్ లో ఏం స్కిల్స్ వస్తే మనకి జాబ్ వస్తుంది అనేది కొంతమందిని ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్తారు. మీ కాలేజెస్ లోనే సీనియర్స్ ఉంటారు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు, అలాగే చాలా మంది అవుట్ సైడ్ వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది తెలుసుంటారు, మీకు రిలేటివ్స్ లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని అడిగితే కొన్ని చెప్తారు. అవన్నీ మీరన్నీ తెలుసుకుంటేనే, మీకు ఇప్పటి నుంచి తెలుసుకుంటేనే మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది గైస్ మెయిన్. ఈ 4 years మీరు ఓన్లీ స్టడీస్ అనేది ఫోకస్ చేసినా కూడా మీకు జాబ్ రావడానికి ఛాన్స్ లేదు. ఈ 4 years తో పాటు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, యాప్టిట్యూడ్ రీజనింగ్ మనం ఒక డైలీ ప్రాక్టీస్ చేస్తుంటేనే మనకు వస్తుంది. ఇది గైస్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలంటే మీ నుంచి నాకైతే కొంచెం సపోర్ట్ కావాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.